హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక విషయం చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. కొన్ని కొత్త విషయాలు తెలిసాయి అనమాట. ఒక సామెత ఉంటుంది, మీరు వినే ఉంటారు. పిల్లంట కళ్ళు మూసుకుని పాలు తాగుతూ నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటుందంట. అంటే దాని ఉద్దేశం ఏంటి? మనం కళ్ళు మూసుకుని మన ఎవరు చూడట్లేదు అనుకుంటే ఎవరు పిచ్చితనం అది చెప్పండి. ఒక రకంగా మనం ఇలా కళ్ళు మూసుకున్నాము, మనకేం కనిపించదు. మనం కళ్ళు మూసుకున్నాం కాబట్టి ఎవరు కనిపించట్లేదు మనకి. మనం చేసే పని ఏంటనేది అందరికీ కనిపిస్తుంది ఇక్కడ. సో అట్లా పిల్లంట కళ్ళు మూసుకొని నన్ను ఎవరు చూడట్లేదని ఫీల్ అవుతుంది అంట. సో అలా చేస్తున్నారనమాట మన క్రియేటర్స్. ఎన్ని చేసినా దొరికిపోతారని పెట్టాను కదా. ఎందుకు పెట్టాను అంటే, ఇది వాచ్ అవర్స్ కోసం ఎన్ని రకాల టెక్నిక్స్ యూజ్ చేస్తున్నారు అనేది చెప్పడానికి పెట్టాను. అఫ్కోర్స్ ఇవన్నీ నేను డీటెయిల్డ్గా ఏం చెప్పను, ఎందుకంటే అవి మళ్ళీ మన వాళ్ళు అది రాంగ్ అని చెప్పినా కానీ ఫాలో అవ్వడానికి చూస్తారు. మీరు ఎన్ని ట్రిక్స్ వాడినా మానిటైజేషన్లు అయితే అవ్వవు. అది మెయిన్ ఇక్కడ. అండ్ ఇంకోటి, ఇది యాక్చువల్గా రీసెంట్గా ఒకళ్ళు నాకు ఒక రీయూజ్డ్ వచ్చిందని చెప్పి వచ్చారనమాట. ఒరిజినల్ కంటెంటే అది. సరే నేను చేయగలను అని చెప్పి చెప్పాను, ఛానల్ చెక్ చేశాను. అయితే ఒక 2-3 వీడియోస్ చూస్తే నాకు డౌట్ వచ్చింది. టెక్నిక్స్ అనమాట ఇవన్నీ. వీడియోని స్లోగా పెట్టి అప్లోడ్ చేశారు. ఏదో ముందు ఇంకా వేరే ట్రిక్స్ ఉన్నాయిలేండి. సో అవన్నీ చేశారు. అవి ఎందుకు చెప్పట్లేదు అంటే, ఇలాంటివి ఇంకొకళ్ళు ఖచ్చితంగా ట్రై చేస్తారు. ఇవన్నీ ఊరికే ఏం కాదు, వాళ్ళు అమౌంట్ తీసుకునే ఇదంతా చేసేది. అంటే రాంగ్ చేయడానికి ఎంతలాగా క్రియేటర్స్ వాళ్ళకే ఛాన్స్ ఇస్తున్నారు అనేది చూడండి. డబ్బులు ఇచ్చి మరి వాచ్ అవర్స్ తెచ్చుకున్నారు, రీయూజ్డ్ అని వచ్చింది ఒకటి. అఫ్కోర్స్ అది రిజాల్వ్ అవుతుంది. కాకపోతే అది గనక ఏమాత్రం తేడా వచ్చినా వాళ్ళు ఏంటంటే తెలివిగా 1-2 వీడియోస్కి అట్లా చేస్తున్నారు. ఏ ప్రాబ్లం, ఇప్పుడు యూట్యూబ్ ఏమి చూస్తూ కూర్చోదు కదా. ఇప్పుడు మనకి ఏ అప్డేట్ వచ్చినా కూడా మన క్రియేటర్స్ చేసే మిస్టేక్స్ వల్లే ఛానల్స్ రిమూవ్ అవ్వడం, స్పామ్ అండ్ డిసెప్టివ్ ఇవన్నీ అందుకే వచ్చేది. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉంది మనకి. ఇప్పుడు సీరియల్ కంటెంట్ పెట్టేవాళ్ళు ఉన్నారు, మీరు చూసుండొచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే ముందంతా సీరియల్ పెట్టి తర్వాత వాళ్ళ ఓన్ వీడియో ఉంటుంది. వాళ్ళకి రావాల్సిన వ్యూస్ అన్నీ వచ్చిన తర్వాత ఆ ముందు పార్ట్ ట్రిమ్ చేసేస్తారనమాట. ఇవన్నీ ఏదో తెలివితేటలు. సో ఇలాంటి ఛానల్స్ని స్పామ్ అండ్ డిసెప్టివ్ ప్రాక్టీసెస్ కింద డిలీట్ అయిపోయిన ఛానల్స్ బోల్డ్ అన్నీ ఉన్నాయి, ఇలా డిలీట్ అయిపోయినవి. సో యూట్యూబ్ ఏం పిచ్చిదేం కాదు కదా. మనం తెలివైన వాళ్ళము అనుకునేదానికంటే యూట్యూబ్ ఎన్ని రూల్స్ తీసుకొస్తుంది అనేది ఇది కదా ఇక్కడ. సో వాచ్ అవర్స్ కోసం ఇలా వీడియోస్ స్లోగా పెట్టి లేదా వేరే వీడియోస్ పెట్టి ట్రిమ్ చేయడము ఇవన్నీ చేస్తే యూట్యూబ్కి గనక దొరికారు అంటే ఇంకా అంతే సంగతులు. ఈ మీరు పెట్టిన డబ్బులు గోవిందా, మీరు పెట్టిన టైం అంతా గోవిందా. ఒక విషయం చెప్తాను, అసలు ఓపిక లేకుండా క్రియేటర్ ఉన్నారు అంటే, నేను ఈ వీడియో పరంగా చెప్తున్నాను, మీ ఛానల్ ఎప్పటికీ గ్రో అవ్వదు. మీకు ఓపిక లేకపోతే మీ ఛానల్ ఎప్పటికీ గ్రో అవ్వదు. ఇట్లా కొండని చూసే వాళ్ళ సంగతి. ఒక వీడియో ఇప్పుడు ఎవరైతే నేను ఈ ఛానల్లో ఒక ఛానల్ అని చెప్తున్నానో వాళ్ళకి అసలు వ్యూస్ లేవు. ఇప్పుడు అస్సలు వ్యూ అనేది రావట్లే. ఎందుకు రావట్లేదు? వీడియోస్ డిలీట్ చేయాల్సి వచ్చింది. రీయూజ్డ్ వీడియోస్ ఉన్నాయి, అవి డిలీట్ చేయాల్సి వచ్చింది. అఫ్కోర్స్ ఆ ఫేక్గా తెచ్చిన వాచ్ అవర్స్ ఉంచాము, ఎట్లాగో వాచ్ అవర్స్ దానికే కాబట్టి వచ్చింది. ఇప్పుడు పెడుతుంటే వ్యూస్ రావట్లే. ఎందుకు వచ్చినాయి అంటే, అప్పుడు వ్యూస్ ఆ వీడియోస్కి వీళ్ళు ఏదో ట్రిక్ యూజ్ చేయడం వల్ల, ఏదో ట్రిక్ అంటే బాగా పాపులర్ వీడియోస్ ముందు పెట్టడం వల్ల వ్యూస్ వచ్చినాయి. ఆ వ్యూస్ వచ్చిన టైంలో ఇప్పుడు మనకు ఒక వీడియోకి, మన ఛానల్లో ఒక వీడియోకి వ్యూస్ వస్తున్నాయి అనుకోండి, వాళ్ళు వేరే వీడియోస్ కూడా విజిట్ చేసి చూసే ఛాన్స్ ఉంటుంది మన ఛానల్లోనే. అలా వచ్చినప్పుడు ఎక్కువ వ్యూస్ వచ్చినప్పుడు, కానీ ఒక 1000 వ్యూస్ వచ్చినాయి అనుకోండి, కనీసం ఇద్దరన్నా ఛానల్ విజిట్ చేసి చూస్తారు కదా. అలా వేరే వీడియోస్కి కూడా వ్యూస్ వచ్చాయన్నమాట. ఇప్పుడు అసలు వ్యూసే లేవు, ఎందుకంటే ఆ పార్ట్లో జనాలు చూసే పార్ట్ ట్రిమ్ చేసేసారు కాబట్టి. సో అసలు ఛానల్ అనేది గ్రోతే ఉండదు తర్వాత. సో మీరు డబ్బులు పెట్టి కొనుక్కోవాలి సబ్స్క్రైబర్స్ని, వ్యూస్ని అని మీ మైండ్లోకి వచ్చింది అంటే ఛానల్ పోయినట్టే. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్నన్నా వాడండి, మీరు ఎన్ని వాడినా సరే ఏది సక్సెస్ అవ్వదు. మీకు ఒరిజినల్గా వాచ్ అవర్స్ ఆర్ వ్యూస్ వస్తేనే ఛానల్ తర్వాత కూడా గ్రో అవుతుంది, మానిటైజేషన్ అయిన తర్వాత కూడా. చాలా ఓపికగా చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు అంటే త్రూ ఇక్కడే దీని ద్వారానే. ఇప్పుడు నాకు దగ్గర ముందు ఛానల్ చెక్కింగ్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, 6 months బ్యాక్ 5 months బ్యాక్ అట్లా. అలాంటి ఛానల్స్ ఎన్నో, నేను వాళ్ళకి ముందే చెప్పాను, రీచ్ మాత్రం తగ్గుద్ది, ఖచ్చితంగా ఛానల్ రీచ్ తగ్గుద్ది మీరు వీడియోస్ డిలీట్ చేస్తాయని. ఎందుకంటే వాళ్ళ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి డిలీట్ చేయాల్సినవి. డిలీట్ చేసినప్పుడు రీచ్ తగ్గింది, మళ్ళీ రీచ్ ఇప్పుడు పెరిగి మానిటైజేషన్కి దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు. సో ఎప్పుడైనా మనం కరెక్ట్ కంటెంట్ పెడితే ఖచ్చితంగా రీచ్ వస్తుంది. అది మెయిన్. ఇది ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే అర్థం చేసుకోండి.
మీరు ఎన్ని ట్రిక్స్ వాడినా మీ వీడియోస్ మీకు నచ్చొచ్చు, అది జనాలకి నచ్చే విధంగా ఉండాలి తప్ప మీరు ఎన్ని ట్రిక్స్ వాడినా ఏమీ ఉపయోగం లేదు. మీరు ఏం చేసినా దొరికిపోతారు. అండ్ ఒకవేళ దొరికిపోవడం సంగతి పక్కన పెట్టినా ఇదే కనుక రిపీట్ అయ్యిందనుకోండి, మళ్ళీ ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు అది. వాళ్ళు అట్లా చేస్తున్నారు, బయట వాళ్ళు కూడా అలా ఇది నార్త్ ఇండియన్స్ ఎక్కువగా చేసేది వాచ్ అవర్స్ కోసం. మేబీ మన తెలుగు వాళ్ళు చేస్తున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ నార్త్ వాళ్ళు ఇది జరిగేది. మళ్ళీ సేమ్ అదే విధంగా ఇంకొకళ్ళు వచ్చారు, రీయూజ్డ్ వచ్చింది అని చెప్పి. సేమ్ వాళ్ళది కూడా సేమ్ అట్లాగే ఉంది. వాళ్ళు ఛానల్ చెక్కింగ్ కోసం వచ్చారు, మానిటైజేషన్ ప్రాసెస్ కోసం కాదు, ఛానల్ చెక్కింగ్ కోసం వచ్చారనమాట ముందు. సో అప్పుడు చూస్తే అవును ఇట్లాగే చేసామని చెప్పారు. అలాంటి ఛానల్స్ ఎప్పటికీ గ్రోత్ ఉండదు. నేను చెక్ చేసినప్పుడు చెప్తాను, ఇలా మనం ఎన్ని చెప్పినా సరే కాకరకాయ జ్యూస్ ఎవరికీ నచ్చదు, చెరుకు రసమే నచ్చుతుంది, ఎందుకంటే అది తీయగా ఉంటుంది కాబట్టి. కానీ కాకరకాయ జ్యూస్ని మనం తీసుకోగలిగినప్పుడే కదా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉండేది. సేమ్ ఇదైనా అంతే, నేను చెప్పేవి మీకు కాకరకాయ జ్యూస్ లాగానే ఉంటాయి. అవి మీరు ఫాలో అవ్వగలిగితేనే మీ ఛానల్ నిలబడుతుంది. మీరు మీ ఛానల్లో ఏం పెడుతున్నారు అనేది జాగ్రత్తగా చూసుకోండి. అండ్ మీరు ఏ మాత్రం కంగారు పడినా అయిపోయినట్టు ఛానల్ పని. లక్కీగా ఇంకా వాళ్ళ ఛానల్స్కి ఏ ఇష్యూ రాలేదు, ఏది ఒకటో రెండో వీడియోసే కాబట్టి. అదే ఇంకెక్కువ వాటికి చేసి ఇప్పుడైనా మనం ఏం చెప్పలేము, ఛానల్కి ఏం ప్రాబ్లం లేదనేది అయితే చెప్పలేము గ్యారెంటీ. నేను అదే చెప్పాను వాళ్ళకి కూడా. సో ఛానల్కి ఏం ప్రాబ్లం లేదు అనేది అయితే మనం ఏం చెప్పలేము ఖచ్చితంగా. ఎప్పుడైనా స్పామ్ అండ్ డిసెప్టివ్ ప్రాక్టీసెస్ అని రావచ్చు, లేదంటే పోనీ వీళ్ళ ఛానల్స్కి ఏం కాకపోయినా తర్వాత ఇదే ప్రొసీజర్ ఫాలో అయ్యే వాళ్ళకి ఎప్పటికైనా ఇష్యూ రావచ్చు. మరి అప్పుడు మీరు వాచ్ అవర్స్ ఎవరి దగ్గర అయితే కొనుక్కున్నారో వాళ్ళేం మీకేం అమౌంట్ ఏం రిటర్న్ ఇవ్వరు కదా, మేము చేయాల్సిన పని మేము చేసేసాము అని చెప్తారు అంతే. సో మీరు ₹1 వాటి కోసం కొనడానికి ఖర్చు పెట్టిన సబ్స్క్రైబర్స్ కోసమైనా ఏదైనా ఊరికే బూడిదలో పోసిన పన్నీరు అంతే. అవి సబ్స్క్రైబర్స్ని కొనేవాళ్ళు అయితే అసలు ఎంతమంది ఉన్నారు, ముందొచ్చి అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ముందొచ్చి అడిగారు, సబ్స్క్రైబర్స్ కొనుక్కుందాం అనుకుంటున్నాము, ఇట్లా 1000 సబ్స్క్రైబర్స్ 1000 ఇస్తే ఎంత ఇస్తారంట అనేసి చెప్పారనమాట. వేస్ట్ అవి ఉండవు అని చెప్పి నేను సింపుల్గా ఒక మాటలో చెప్పేశాను అంతే. ఎందుకంటే వాళ్ళకి చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, ఎట్లాగో వెళ్తారని తెలుసు, అంటే వాళ్ళు అడిగిన ఫ్లోని బట్టి మనకు అర్థమవుతుంది కదా. వేస్ట్ అండి అవని చెప్పాను అంతే, వదిలేశాను. అయితే వెళ్ళారు, కొనుక్కున్నారు. 3 రోజుల తర్వాత వచ్చి, మేడం మీరు చెప్పింది నిజమే మేడం, సబ్స్క్రైబర్స్ పోయారు అంటే. మరి ₹1000 ఏమంటే పోయినట్టే అవి ఇంకా. సో అది అలా ఉంటుంది అనమాట. ఏదైనా వాచ్ అవర్స్ అయినా అంతే, సబ్స్క్రైబర్స్ అయినా అంతే, కొంటే అలా ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ సబ్స్క్రైబర్స్ రిలేటెడ్ ఇవే కాదు, లాంగ్ వీడియోస్లో పెట్టిన సేమ్ వీడియోస్ షార్ట్స్లో పెట్టద్దు అని, ఇది అసలు సంబంధం లేదు, దీంట్లో కూడా చెప్తున్నాను వినండి. అంటే ఎందుకు ఇన్నిసార్లు చెప్పడం అంటే, ఆ వీడియోస్ చూసి కూడా నెగ్లెక్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఒక వారంలో అయితే 5 ఛానల్స్ ఈ కంటిన్యూస్గా వరుసగా వచ్చినాయి, 5 ఛానల్స్ రీయూజ్డ్ వచ్చింది అని చెప్పి మానిటైజేషన్కి అప్లై చేసిన వాళ్ళు. ఎంతసేపు మానిటైజేషన్ అయిపోయిన పెద్ద ఛానల్స్తో కంపేర్ చేసుకోవడం, ఇష్టం వచ్చినట్టు పెట్టడం. నేను చెప్తూనే ఉంటున్నాను, ఇది కొత్త అప్డేట్. ఇప్పుడు అలా పెట్టే వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది కంపల్సరీ. వాళ్ళకి కూడా రీయూజ్డ్ వస్తుంది, 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న రీయూజ్డ్ వస్తుంది. ఇప్పటి నుంచి అన్న మానండి. మానిటైజేషన్ అయిన వాళ్ళు, అవ్వని వాళ్ళైతే అసలు పెట్టొద్దు. అదే సో మీరు ఎందుకు ఇంతలాగా చెప్తున్నానంటే, 5 ఛానల్స్ ఒకటే వారంలో 5 ఛానల్స్ వచ్చినాయి. ప్రూఫ్ చూపించమంటే నేను చూపించలేను, ఎందుకంటే అన్ని చాట్స్లో ఎవరు వచ్చారు ఏంటనేది కూడా నాకు గుర్తు కూడా ఉండదు. అది వచ్చినప్పుడు అందుకే నేను అది దానికి సంబంధం లేకపోయినా కూడా ఈ వీడియోలో యాడ్ చేయడానికి రీజన్ అదే, ఈ పాయింట్ కూడా. కనీసం ఈ వీడియో చూసిన వాళ్ళన్నా అర్థం చేసుకుంటారు అని చెప్పి, ఎందుకంటే వాచ్ అవర్స్ కోసం చూసే వాళ్ళే ఉంటారు కదా. సో మానిటైజేషన్ అవ్వని ఛానల్స్ అయితే కనుక మీరు లాంగ్ వీడియోస్లో పెట్టిన సేమ్ వీడియోస్ని షార్ట్స్లో పెట్టకూడదు. నాకు ఇన్నిసార్లు మీకు చెప్పినంత మాత్రాన ఏం ఉపయోగం ఏం లేదు, ఎందుకు చెప్తున్నాను అనేది ఆలోచించండి. మంచి ఛానల్స్, మానిటైజేషన్ అవ్వని ఛానల్స్ ఎన్నో ఉన్నాయి, వైలేషన్స్ అని వచ్చి చేతులారా చేసుకోవడం ఎందుకు చెప్పండి. అఫ్కోర్స్ ఇప్పుడైతే మానిటైజేషన్ అవుతుంది వైలేషన్ అని వచ్చినా కానీ, ఎందుకు తెచ్చుకోవాలి అసలు, ఒక మచ్చ ఎందుకు తెచ్చుకోవాలి ఛానల్కి చెప్పండి. సో మీరు లాంగ్ వీడియోస్లో పెట్టిన సేమ్ షార్ట్స్లో పెట్టొద్దు. ఇప్పుడు పెట్టున్నా డిలీట్ చేయండి డౌట్ లేకుండా షార్ట్స్లో. అండ్ వాచ్ అవర్స్ కోసం లైవ్లు పెట్టేసి వాచ్ అవర్స్ తెచ్చుకుని ఇవన్నీ కూడా మీకు ఏది వర్కౌట్ అవ్వదు ఛానల్కి. ఎందుకంటే లైవ్స్ చేస్తే సూపర్ థ్యాంక్స్లు అన్నీ ఇవేవో వస్తున్నాయి, అమౌంట్ వస్తుంది అని చెప్పి చేసుకుంటూ వెళ్తున్నారు తప్ప ఎన్ని రోజులు చేస్తారు అట్లా లైవ్స్? ఆ లైవ్కి అప్పటికప్పుడే. ఇప్పుడు మీరు ఒక వీడియో కోసం ఒక పావు గంట స్పెండ్ చేశారనుకోండి, ఆ పావు గంట టైం నుంచి మీరు రెవెన్యూ ఎప్పటికీ గెయిన్ చేసుకోగలగాలి. అది కంటెంట్ అంటే. ఇప్పుడు నా మోస్ట్ పాపులర్ వీడియోస్ చూడండి ఈ ఛానల్లో, ఆ వీడియో యాక్చువల్గా 45 మినిట్స్ ఏమో ఉంటుంది వీడియో. ఆ వీడియో తీయడానికి నాకు మొత్తం వీడియో రికార్డింగ్, షూట్, ఎడిట్, మొత్తం అప్లోడ్ మొత్తం అంతటికి 5 to 6 hours పట్టింది నాకు టైము. ఆ 6 గంటలు
నా లైఫ్లో ఆ 6 గంటలు వల్ల నేను ఆ వీడియోకి రెవెన్యూ రోజు వస్తుంది నాకు. ఎందుకంటే డైలీ వ్యూస్ ఉంటాయి దానికి. ఆ వీడియో పెట్టిన రోజు నాకు 30 వ్యూస్ వచ్చినాయి. ఓన్లీ 30 వ్యూస్ నాకు బాగా గుర్తు. అరే ఇంత మంచి వీడియో పెడితే వ్యూస్ రాలేదనుకున్నాను. ఎప్పుడు రీచ్ వచ్చిందో కూడా నేను చూడలే. అట్లా వ్యూస్ వస్తూనే ఉంటాయి డైలీ. అది కొంచెం ఛానల్ రీచ్ రావాలి. నాకు కూడా నాకేం అంత ఈజీగా మానిటైజేషన్ అవ్వాలి. 9 months పట్టింది కరెక్ట్గా మానిటైజేషన్ అవ్వడానికి ఈ ఛానల్లో. ఫస్ట్లో ఎవరికీ వ్యూస్ ఉండవు. 1.5 year తర్వాత నాకు రీచ్ వచ్చింది ఛానల్కి. అది కూడా పెద్ద బీభత్సమైన రీచ్ ఏం కాదు. నా వీడియో వ్యూస్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా. నాకు ఇలాగే ఇష్టం. ఎందుకంటే ఎంత తక్కువ వ్యూస్ ఉంటే అంత తక్కువ నెగిటివిటీ ఉంటుంది. రీచ్ వెళ్ళిపోయినా మనం ఎదుగుతున్నా కూడా తట్టుకోలేని వాళ్ళు కూడా నెగిటివ్ కామెంట్స్ రాస్తారు. అంతవరకు ఎందుకు చెప్పండి. అవసరమైన వాళ్ళకి రీచ్ అయితే చాలు నా ఛానల్. అదే నా టార్గెట్. మనం ఛానల్ని ఎలా చూడాలంటే, ఇప్పుడు ఒక చిన్న బేబీ ఉంది. ఆ బేబీ పుట్టంగానే జాబ్లో ఏం జాయిన్ అయిపోరు కదా, జాబ్ ఏం వచ్చేసేది కదా. మనం వాళ్ళని జాగ్రత్తగా పెంచుకుంటూ మంచి బుద్ధులు నేర్పిస్తూ మంచి చదువు చెప్పిస్తూ, అది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. క్లాస్ తర్వాత క్లాసు, క్లాస్ తర్వాత క్లాసు, అట్లా స్లోగా ఉంటుంది ప్రాసెస్. అంతేగాని పుట్టంగానే జాబ్లో జాయిన్ చేసేసి డబ్బులు ఏం ఎర్న్ చేయమని చెప్పం కదా. ఇదైనా అంతే. ఛానల్ అనేది ఒక బేబీ. దాంట్లో మీరు ఏం వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు, స్టెప్ బై స్టెప్ గ్రోత్ ఎట్లా ఉంది అనేది చూసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. అది లేదు, ఛానల్ పెట్టాలి, 1 monthలో మానిటైజేషన్ అయిపోవాలి, డబ్బులు వచ్చేయాలి. అంత ఈజీ కాదు. ఇప్పుడు ఎక్కడైనా మనకు ఊరికే ఎవరు డబ్బులు ఇస్తారు చెప్పండి. మన సైడ్ నుంచి మన ఎఫర్ట్ ఏమీ లేకుండా ఊరికే డబ్బులు అయితే రావు కదా. అది మీ సైడ్ నుంచి మీరు ఏదన్నా మంచి ఎఫెక్టివ్ వర్క్ అనేది ఇవ్వాలి. యూట్యూబ్కి మంచి కంటెంట్ ఇవ్వాలి, మంచి ఛానల్ పెట్టాలి. అది ఇంపార్టెంట్. సో మీరు ఛానల్ స్టార్ట్ చేసి ఏదేదో చేసేసి ఎట్లయినా మానిటైజేషన్ అయిపోవాలి అనే ఆలోచన వదిలేసేయండి. మానిటైజేషన్ సంగతి పక్కన పెట్టి కంటెంట్ సంగతి ఆలోచించండి. యూట్యూబ్ ఇస్తుంది మానిటైజేషన్. మీ పని మీరు కరెక్ట్గా చేయండి. అది నేను చెప్తున్నది. ఈ మాటలేమి ఊరికే ఏదో నా వీడియోస్ కోసం చెప్పుకోవటమో ఇట్లా కాదు. ఇది నేను ఎంతోమందిని చూస్తున్నాను. ఇట్లా ఛానల్స్ చేతులారా పోగొట్టుకునే వాళ్ళని, కావాలని మిస్టేక్స్ చేసుకుని తర్వాత ఫీల్ అయ్యే వాళ్ళని, ఇంతమంది ఫీల్ అవుతున్నారు కదా. అట్లా ఆలోచన ఉన్న వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ఎందుకంటే వచ్చి ఇంజెక్ట్ చేస్తారు కూడా చెప్పేవాళ్ళు కూడా. సో మీరు అవేం పట్టించుకోకుండా మీ కంటెంట్ పైన మీరు ఫోకస్ చేసి వీడియోస్ చేసుకుంటూ వెళ్ళండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు.